అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి బకాయిల చెల్లింపుల నిర్ణయం, ప్రభుత్వం కీలక ఆదేశాలు సంచలనం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే మంజూరు చేయాలి. రాష్ట్రంలో పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఏలతో పాటుగా ఇతర అరియర్స్ను కూడా వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం పీలేర్ శాఖ అధ్యక్షుడు చంద్రారెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు. పెన్షనర్ల దినోత్సవ సందర్భంగా మండలంలోని పెన్షనర్లతో స్థానిక మెయిన్ స్కూల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక సంబంధిత అంశాలను మంజూరు చేస్తే పెన్షనర్లకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అదేవిధంగా పీఆర్సీని కూడా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లందరూ కూడా తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ను దాఖలు చేయాలని చెప్పేసి ఆయన సూచించడం కూడా జరిగింది. అలాగే పెన్షన్ల కొనసాగింపునకు సంబంధించి అనుకూలంగా జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ మధ్యలో లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాలని గుర్తు చేయడం జరిగిందండి. పెన్షనర్లందరూ కూడా తప్పనిసరిగా ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలి అంటే తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సంబంధిత ట్రెజరీ ఆఫీసెస్లో సబ్మిట్ చేయవలసి అయితే ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా వీరందరికీ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోగా లైఫ్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా సమర్పించాలని గుర్తు చేశారు. అనంతరం 80 వసంతాలు పూర్తి చేసుకున్న తమ సహచరులను సన్మానించడం కూడా జరిగింది. సో ఈ విధంగా పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగిందండి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ subscribe to our channel. Thank you friends, have a nice day.